ఐదేళ్ల ప్రాయంలోనే ప్రమాదం. నాన్న ఉన్నా లేనట్లే. కన్నతల్లే అన్నీ తానై పెంచింది. ఇంటింటికి తిరిగి కూరగాయలమ్మింది. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాడు ఆ కుర్రాడు. దేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. తాను గెలవడమే కాకుండా తనలాంటి వారికి సహాయం చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు. అతనే పారా ఒలింపిక్స్ స్వర్ణ విజేత తంగవేలు. పారా ఒలింపిక్స్ లో సత్తా చాటి గోల్డ్ గెలుచుకున్న మరియప్పన్ తంగవేలు చిన్నప్పటి నుంచే కష్టాలతోనే స్నేహం చేశాడు. 5 ఏళ్ల వయసులోనే బస్సు ప్రమాదంలో ఒక కాలు పోయింది. నాన్న ఇంటికి దూరమయ్యాడు. ఇంట్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు. తల్లి సైకిల్ పై ఇంటింటికి తిరిగి కూరగాయలు విక్రయించేది. ఇంతటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి దేశం గర్వించే ఆటగాడిగా ఆవిర్భవించాడు 21 ఏళ్ల తంగవేలు. ఊహించని ప్రమాదంతో వైకల్యం అతడిని శారీరకంగా ఇబ్బంది పెట్టింది. కానీ తల్లి ఇచ్చిన ధైర్యం మానసికంగా అతడిని మరింత దృఢంగా మార్చింది. క్రీడల్లో ఆసక్తిని కొనసాగించాడు. పాఠశాల స్థాయిలో సాధారణ ఆటగాళ్లతో పోటీ పడేవాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేంద్రన్ ఇచ్చిన ప్రోత్సాహంతో 6వ తరగతి నుండి పాఠశాల జిల్లా, జోనల్ స్థాయిలోని దివ్యాంగుల క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. మొదట్లో వాలీబాల్ ఆడే తంగవేలు రాజేంద్రన్ సూచన మేరకు హై జంప్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు. ఆటలో నైపుణ్యం ఉన్నా ఆర్థిక పరిస్థితులు అతని ఎదుగుదలకు అవరోధంగా మారాయి. డిగ్రీ చదివిన తంగవేలు పేదరికం నుండి కుటుంబాన్ని బయటపడేసేందుకు ఒకవైపు క్రీడలకు సమయాన్ని కేటాయిస్తూనే ఉద్యోగ వేట సాగించాడు. 4 సంతానంలో పెద్దవాడైన తంగవేలు తల్లికి చేదోడు వాదోడుగా ఉండేందుకు సెలవు రోజుల్లో కూలి పనులకు కూడా వెళ్లేవాడు. అతనికి కృత్రిమ కాలు వేయించేందుకు చేసిన 3 లక్షల రూపాయల అప్పును ఆ కుటుంబం ఇంకా కడుతూనే ఉంది. తల్లి రోజంతా కష్టపడితే వచ్చేది 150 రూపాయలు మాత్రమే. నెలకు 500 రూపాయలు అద్దె చెల్లిస్తూ ఏకైక గది ఉన్న ఇంట్లో తంగవేలు కుటుంబం జీవిస్తోంది. క్రీడలకు అనువైన వసతులు లేకున్నా పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని దక్కించుకోవడం అతని శక్తి సామర్థ్యాలు, కఠోర శిక్షణకు నిదర్శనం. తంగవేలు పథకాలు సాధించడంలోనే కాదు, సహాయం చేయడంలోనూ గోల్డ్ అని నిరూపించుకున్నాడు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయలు, కేంద్రం నుంచి 75 లక్షల రూపాయలు మరియప్పన్కు అందనున్నాయి. తనకందుతున్న ఈ మొత్తంలో నుండి 30 లక్షల రూపాయలను తాను చదివిన ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు తంగవేలు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన తంగవేలు అందరి చేత వీడు గోల్డ్ హే అని అనిపించుకుంటున్నాడు.